ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, జీవము గల దేవా, మీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు మేము యోబు గ్రంథము 20వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు యోబు గ్రంథము 20వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయంలో యోబు రెండవ స్నేహితుడైన జోఫరు మాట్లాడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. జోఫరు రెండవ విడత మాట్లాడుతూ 1 నుండి 9 వచనాలలో చెడ్డవారి ఆనందం ఎలా ఉంటుంది, చెడ్డవారు ఆనందిస్తే ఎలా ఉంటుందో తెలియచేస్తూ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనం నుండి 22వ వచనం వరకు దుష్టుల యొక్క నాశనము, వారి దౌర్భాగ్య స్థితి ఎలా ఉంటుందో మాట్లాడినట్లుగా మనం చూడగలం. 23 నుండి 29వ వచనం వరకు అట్లాంటి దుష్టులకు దేవుని యొక్క కోపము, అట్లాంటి దుష్టుల మీద దేవుని యొక్క కోపము, వారి పతనాన్ని ఏ రీతిగా సృష్టిస్తాడో, దుష్టుల యొక్క పతనము ఏ రీతిగా ఉంటుందో తెలియచేశాడు. ప్రియదేని పిల్లరా, ఈ రెండవసారి జోఫర్ మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏ విధమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి మాటలు కానీ, బాధలో ఉన్న వారికి ఉపశమనం ఇచ్చేటువంటి దైవికమైనటువంటి జ్ఞానయుక్తమైన మాటలు జోఫర్ మాటల్లో కూడా రాలేదు అని మనం గమనించవచ్చు. ప్రియదేని పిల్లరా, యోబు తన స్నేహితులను చాలా సున్నితంగా గద్దించాడు. పదునైన మాటలతో కానీ, వారు బాధపడటానికి ఆస్కారం కలిగించేటువంటి పదాలు కానీ యోబు తన నోటితో ఉచ్చరించలేదు. కానీ యోబు స్నేహితులు అతన్ని దూషించారు, అతని తలపై అపనిందలు కుమ్మరించారు. వాటితో పోల్చుకుంటే యోబు వారిని గద్దించినటువంటి రీతి మనము చూసినట్లయితే చాలా సున్నితము. కాబట్టి ప్రియదేని పిల్లరా, తన స్నేహితులు ఒకే సిద్ధాంతాన్ని అనుసరించి, ఆ సిద్ధాంతంలో వారికి వచ్చినటువంటి ఆలోచనను మనుష్యులు ఏ రీతిగా అయితే ఆలోచన చేస్తారో ఆ రీతిగా వారు ఆలోచన చేసి మాట్లాడారే తప్ప దేవుని యొక్క ఆలోచన, దేవుని జ్ఞానముతో వారు మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ కనిపించదు. 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చాను: అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచినది. నాకు అవమానము కలుగచేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము 1 నిమిషం మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని ఇలాగూ జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి ఉండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు ఎప్పుడునూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.
వారి ఎముకలలో యవన బలము నిండియుండును, గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దానిని ఉంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషమునైనను పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు. వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సాంపాద్యము సంపూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును. వారు కడుపు నింపుకొనునై ఉండగా దేవుడి వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరముల నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరముల నుండి పైచెప్పు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వారి ధన నిధులు అంధకార పూర్ణములగును. బోధనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదికి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే అని జోఫరు దుష్టులైన వారికి దేవుడు నియమించినటువంటి స్వాస్థ్యము ఇదే అని చెప్తూ దుష్టులైన వారికి ఏ విధమైనటువంటి ఉపద్రవాలు సంభవిస్తాయి, వారి జీవిత కాలంలో సంపాదించిన ధనం ఏమైపోతుంది, దుష్టుల మీదకి దేవుని ఉగ్రత ఎలాగున వస్తుంది అని దుష్టులైన వారి గురించి వారు ఏదైతే తమ సిద్ధాంతాన్ని నమ్ముతా ఉన్నారో, ఏమిటి ఆ సిద్ధాంతము? ఏ మానవుడైనా ఏ మనుష్యుడైనా ఏదైనా పాపము చేయకపోతే, ఏదైనా దోషము దేవునికి వ్యతిరేకమైనది చేయకపోతే ఇంత ఉపద్రవము రాదు అని, ఇంత ఉపద్రవము ఒక మనిషి మీదకి వచ్చింది అని అంటే ఆ మనిషి ఏదో ఒక దోషమో పాపమో చేసి ఉంటాడు అనేటువంటి సిద్ధాంతాన్ని యోబు ముగ్గురు స్నేహితులు నమ్ముతా ఉన్నారు. ఆ సిద్ధాంతాన్నే గట్టిగా వారు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. అందుకనే యోబు స్నేహితుల మాటల్లో యోబుకు ఆదరణ కలిగించేటువంటి మాటలు ఎక్కడ కనిపించలేదు. ప్రియదేని పిల్లారా, ఇక్కడ జోఫర్ అంటా ఉన్నాడు, అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నదే అంటూ ఉన్నాడు. యోబు 19వ అధ్యాయంలో మాట్లాడిన మాటలకు జోఫరుకు బాధ కలిగిందట.
అందుకనే అంతరంగము ప్రత్యుత్తరం చెప్పాలని మరి కుతూకుత కుత మరి కుతూహలంతో ఉన్నాను అని ఇక్కడ జోఫరు చెప్తా ఉన్నాడు. నాకు అవమానం కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచినదట. యోబు మాటలు మరి అవమానకరంగా ఉన్నాయా? తన స్నేహితులను గద్దించిన రీతి బహు సున్నితము. ఏ వ్యక్తి కూడా అంత సున్నితముగా వారిని హెచ్చరించినట్లుగా వారిని మరి గద్దించినటువంటి రీతిని మనం చూడవచ్చు. యోబు ఏ ఏ విషయంలో కూడా యోబు మరి తన యొక్క వివేకాన్ని, తన యొక్క యథార్థతను, తన యొక్క భక్తిని ఎక్కడా మరి కోల్పోలేదు. దేవునిపై ఆధారపడ్డాడు. దేవునిని అన్నాడు తప్ప వారిని ఏమాత్రము కూడా మరి మరి కఠినమైన మాటలతో గద్దించినట్లు ఎక్కడ చూడలేం. కానీ జోఫర్ అనుకుంటూ ఉన్నాడు, నీ మాటలు నాకు అవమానంగా ఉన్నాయి. మరి నీ మాటలు నా మీద నింద వేసినట్లుగా ఉన్నాయి. అందుకే నేను మాట్లాడతా అని మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండను. దేవుని పిల్లరా, వాస్తవమే. జోఫరు చెప్పినటువంటి మాటల్లో వాస్తవము లేకపోలేదు. కానీ ఇక్కడ జోఫర్ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? యోఫరు ఎక్కడ ఉండి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? ఒక వేదిక మీద నిలబడి అనేక సమూహానికి, జనాలకు మరి బోధ చేస్తూ ఉన్నాడా? తాను నిలుచున్న ప్రదేశము ఎలాంటిది? ఇట్టి విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే దుష్టులకు విజయము కొద్ది కాలముండును అని జోఫర్ అన్న మాటల ఉద్దేశం ఏమిటి? యోబు చెప్పలేనిదేది అతని స్నేహితులు మరి తప్పుడు సిద్ధాంతాన్ని మరి వారు పట్టుకొని దానినే మరి మరలా వక్కాణిస్తూ ఉంటే ఏ క్రొత్త ఆలోచనను స్వీకరించేందుకు వారి మనస్సులు సిద్ధంగా లేవు అని యోబు గ్రహించాడు. తాము జ్ఞానులమని, జీవిత సమస్యలకు తమ దగ్గర జవాబులున్నాయని వాళ్ళు గట్టిగా నమ్మారు. దానినే మరి యోబుతో చెప్పడం ప్రారంభించారు. కానీ యోబు లాంటి మనిషిని అర్థం చేసుకోవడం కనీసం వారు ఆలోచన కూడా చేయలేదు. మరి వాళ్ళు అలా ఆలోచన చేస్తారని కూడా యోబు అనుకోలేదు. ఈ రెండోసారి మరి జోఫరు మాట్లాడేటువంటి మాటల్లో పాత పాటే పాడుతున్నాడు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. మొదటి మాటల్లో కొంత దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూడవచ్చును. కానీ మొదటి మాటల్లో యోబు గ్రంథం 11:6లో మరి జోఫరు మాట్లాడినటువంటి మాటల్లో 6వ వచనంలో, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియచేసిన మేలు, అప్పుడు జ్ఞానముని యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకో అని చక్కగా మరి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆలోచనను ఇక్కడ తెలియచేసినట్లుగా మనం చూడగలం. కానీ ఈ రెండవసారి యోబు ఎలాంటి వాడని తాను అనుకుంటున్నాడో వర్ణిస్తూనే అతని మాటలు ముందటి కంటే పదునుగా మరి ఉన్నట్లుగా మనకు కనపడతా ఉన్నాయి. మానవ చరిత్ర మరి తన సిద్ధాంతాన్ని రుజువు చేస్తుందట. దేవుని పిల్లారా, ఈ 4వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూస్తే జోఫర్ అంటా ఉన్నాడు, మానవ చరిత్ర తన సిద్ధాంతం ఏమిటి? తన సిద్ధాంతం మనిషి అన్నవాడు ఏదో ఒక దోషం చేయకపోతే ఇంత ఆపద, ఇంత ఉపద్రవము రాదు అనేటువంటి సిద్ధాంతం తన మరి రుజువు చేస్తుందట. అలాగనే మరి దుష్టుడు కొంతకాలం వర్ధిల్లవచ్చు, దుష్టుడు కొంతకాలం మాత్రం వర్ధిల్లవచ్చు యోబులాగా అని ఇక్కడ జోఫరు తన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే అతను తప్పకుండా నాశనం అవుతాడు. ఎవరు? దుష్టుడు కొంతకాలం మరి ధన సమృద్ధితో వర్ధిల్లవచ్చు, కానీ తప్పకుండా అతడు నాశనం అవుతాడు అని అంటూ ఉన్నాడు. మరి 6 నుంచి 11వ వచనంలో ఈ విషయాన్ని
మరి జోఫరు మాటలు మనం గమనించవచ్చు. అన్యాయంగా అతడు సంపాదించుకున్నదంతా అతనితోనే గతించిపోతుంది అని 12వ వచనం నుండి 22వ వచనం వరకు మరి జోఫరు మాటల్లో మనం చూడవచ్చు. అన్యాయంగా అతడు సంపాదించుకున్నదంతా అతనితోనే పోతుంది అని. అంటే అతడు అంటే ఎవరు ఇక్కడ? జోఫరు ఉద్దేశంలో అతడు అంటే యోబు అని. మరి దేవుడే అతనికి విరోధంగా లేచి అతని దోషాన్ని బయటపెట్టి అతని నాశనానికి గురి చేస్తాడు అని 23 నుండి 29 వచనాల్లో జోఫరు మాట్లాడిన మాటల్లో మనకు కనిపిస్తుంది. మరి ఈలాగున దుష్టునికి దేవుడే విరోధంగా లేస్తాడు అని, అతని దోషాన్ని దేవుడే బయటపెట్టి అతన్ని నాశనానికి గురి చేస్తాడు. జోఫరు మరి తన విశ్లేషణను, తన ఉద్దేశాన్ని తెలియచేస్తున్నటువంటి సందర్భము. ఈ విషపూరితమైన మాటల్లో జోఫరు యోబును పరోక్షంగా దుర్మార్గుడు అని, గర్విష్టి అని, దుష్టత్వాన్ని ప్రేమించేవాడు అని, పేదలను బాధించేవాడు అని, దురాశాపరుడు అని వర్ణిస్తూ మాట్లాడినటువంటి సందర్భము మనం ఇక్కడ చూడవచ్చు. ప్రియదేని పిల్లారా, ఈ విషయాలు ఈ జోఫరు ఏదైతే చెప్పాడో, మరి పరోక్షంగా మరి యోబును గురించి జోఫరు ఏ రీతిగా మాట్లాడాడో, దుర్మార్గుడు అని 5వ వచనంలో సంబోధిస్తూ ఉన్నాడు, గర్విష్టి అని 6వ వచనంలో సంబోధించాడు, మరి దుష్టత్వాన్ని ప్రేమించేవాడు అని 12, 13 వచనాలలో తన మాటల్లో మనకు కనపడతా ఉంది. పేదలను బాధించేవాడు అని 19వ వచనంలో మాట్లాడినట్లుగా, దురాశపరుడు అని 20వ వచనంలో మరి జోఫరు వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఒక్క మాట, మరి జోఫరు ఏదైతే మరి మాట్లాడుతూ ఉన్నాడో, దుష్టులకు విజయము కొద్ది కాలముండును అని, మరి భక్తిహీనులకు సంతోషము 1 నిమిషం మాత్రమే ఉంటుంది. వాస్తవమే కదూ. దుష్టులు కొంతకాలం వర్ధిల్లుతారు. చాలామంది ఈ రోజున భక్తులైన వారు, క్రైస్తవులైన వారు అనుకుంటా ఉంటారు కదా, మరి నేను ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను, మానక దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను, మరి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నాను, మరి 10వ వంతు దేవునికి ఇస్తూ ఉన్నాను, అయినప్పటికీ నా జీవితంలో ఒక గొప్ప మేలైన కార్యము ఒక్కటి కూడా నాకు జరగటం లేదేంటి? మరి నా ఇరుగు పొరుగు వారు దేవుని నమ్మకపోయినా, మరి దేవుళ్ళనబని వారిని వారు కొలుస్తూ ఉన్నా, వారిలో మరి అభివృద్ధి కనపడతా ఉంది, నేను ఎక్కడ వేసిన గొంగాళిలాగా అక్కడే ఉంటూ ఉన్నాను అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అట్లాంటి దుష్టుల యొక్క విజయము కొద్ది కాలమే. వారి యొక్క మరి ఎదుగుదల, వారి యొక్క ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే వారు అభివృద్ధిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, నేను నాశనమైపోతున్నానని మనం ఏదైతే అనుకుంటున్నామో అదంతా కూడా కొద్ది కాలమే. అలాంటి వారు దుష్టులు, దుర్మార్గులుగా మారతారు. అట్లాంటి వారు కొంతకాలము వర్ధిల్లవచ్చు, కానీ తప్పకుండా వారు నాశనం అవుతారు. అది మనం గుర్తుంచుకోవాలి. అన్యాయంగా ఎవరైతే సంపాదిస్తారో, మరి దుష్ట ఆలోచన చేత దేనినైతే పోగు చేసుకుంటారో అదంతా వారితోనే పోతుంది. మరి అట్లాంటి వారికి దేవుడు విరోధి అవుతాడు. వారి దోషాలను వారి మీదకే తెచ్చి వారిని నాశనానికి గురి చేస్తాడు. మరి ఇట్లాంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మన ఎదుట ఉన్నటువంటి వారు, మరి మన కళ్ళ ఎదుటే వారు అభివృద్ధిలోనికి వెళ్ళటం, వారు అన్ని విషయాల్లో బాగున్నారని మనం ఆలోచిస్తాం. కానీ ప్రియదేవుని పిల్లారా, వారు సంపాదించినటువంటి ధనమును బట్టి వారికి నెమ్మది ఉండదు. ధనవంతులైన వారు సంతోషంగా ఉన్నారని బయట వారికి కనపడతారు, కానీ ఇంటిలోకి వెళితే వారికి విపరీతమైనటువంటి మరి శోకం, విపరీతమైనటువంటి మరి తెలియనటువంటి బాధ వారిని ఆవరించి ఉంటుంది. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి జోఫరు మాటల్లో ఇక్కడ కొంత వాస్తవం లేకపోలేదు. కానీ ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? యోబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి భక్తిహీనులుగా
యోబును మరి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలు ఎంత విషపూరితమైనవిగా ఉన్నాయో మనం చూడవచ్చు. యోబు దుర్మార్గుడా? ఆయన దుర్మార్గంగా ఎవరి పట్ల ప్రవర్తించాడు? ప్రియ దేవుని పిల్లారా, ఆయన దుర్మార్గుడు కాదు కదూ! కానీ యోబును ఒక దుర్మార్గుడిగా ఆయన మాట్లాడుతా ఉన్నాడు. గర్విష్టి అంటూ ఉన్నాడు. 6వ వచనంలో వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారన్నిటికీ ఉండకుండా నశిస్తారు. అంటే ఇక్కడ జోఫరు యొక్క ఉద్దేశంలో వారి ఘనత అంటే ఏమిటి? ఘనత కలిగిన దానిని బట్టి గర్విష్టి అవుతాడు మనిషి. తనకు పేరు ప్రతిష్టలు మరి వచ్చిన దానిని బట్టి, ధన సమృద్ధిని బట్టి మనిషి గర్విష్టి అవుతాడు. కానీ యోబు జీవితంలో ఈ గర్వం అనేటువంటిది మనం ఎక్కడైనా చూడగలమా? తన జీవితంలో సాక్షాత్తు సర్వాధికారి అయిన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి మరి జోఫరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మొదటిసారేమో దుర్మార్గుడిగా మరి పరిగణించాడు. రెండవది గర్విష్టి అంటూ ఉన్నాడు. మరి దుష్టత్వాన్ని ప్రేమించేవాడట. యోబు ఎవరంటండి? దుష్టత్వాన్ని ప్రేమించేవాడట. 12, 13 వచనాల్లో మరి జోఫర్ మాట్లాడుతూ ఉన్నాడు. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, మరి నోట దానిని ఉంచుకొనిరి అని అంటే జోఫర్ యొక్క ఉద్దేశంలో ఏమిటి? దుష్టత్వాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. మరి వారి నాలుక క్రింద దేనిని దాచిపెట్టుకున్నారంట? వారి నాలుక క్రింద చెడుతనమును వారు నాలుక క్రింద భద్రం చేసుకున్నారట. ఇట్లాంటి వారు దుష్టత్వాన్ని ప్రేమించేవారు అని జోఫరు మాట్లాడుతూ ఉన్నాడు. పేదలను బాధించేవాడు. 19వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, మరి వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు, వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు అని బీదలను బాధించేవాడు మరి ఏ రీతిగా నాశనం అవుతాడో మరి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దురాశపరుడట. మరి 20వ వచనంలో మరి జోఫర్ మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకున్న జాలరు అని మరి దురాశపరుడుగా మరి భావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఇన్ని మాటలు ఇవన్నీ కూడా ఎవరికి ఆపాదించాడు జోఫరు అని అంటే మరి జోఫరు యోబును ఎలా చిత్రీకరిస్తూ ఉన్నాడు? దుర్మార్గుల్లో ఒకనిగా ఎంచుతూ ఉన్నాడు. గర్విష్టి అంటూ ఉన్నాడు. దుష్టత్వాన్ని ప్రేమించేవాడు అంటూ ఉన్నాడు. పేదలను బాధించేవాడు అంటున్నాడు. చివరిగా దురాశపరుడివి అని అంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఈ లక్షణాలు ఏవి కూడా మనము యోబు జీవితంలో మనం ఎక్కడా చూడలేం. కానీ జోఫరు ఎందుకు ఇలా మాట్లాడాడు? వారు ముగ్గురు స్నేహితులు కూడా ఒక సిద్ధాంతాన్నే నమ్ముతా ఉన్నారు. ఏమిటా సిద్ధాంతము? మనం మొదట చెప్పుకున్నట్లుగా ఒక మనిషి పతనానికి కారణము ఆ మనిషి చేసిన ఏదో ఒక దోషమే, ఏదో ఒక పాపమే తన మీదకు వస్తుంది, తన మీదకు ఆ ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుంది అని వారు నమ్మినటువంటి సిద్ధాంతం. ప్రియదేని పిల్లలు, ఆ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని మరి దుష్టునిగా, దుర్మార్గుడుగా, గర్విష్టిగా, దుష్టత్వాన్ని ప్రేమించేవాడిగా, పేదలను బాధించేవాడిగా, దురాశపరుడుగా మరి జోఫరు ఇక్కడ యోబును వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి దుష్టులకు విజయము కొద్ది కాలమే అని, మరి భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉంటుందని మరి దేవుని లేఖనం సెలవిచ్చినట్లుగా మనం చూడవచ్చు. అవును ప్రియదేని పిల్లారా, మరి ఇలాంటి లక్షణాలు యోబు జీవితంలో ఎక్కడైనా ఉన్నాయా? జోఫరు ఆలోచించినట్లుగా, జోఫరు వర్ణించినట్లుగా యోబు జీవితంలో ఎక్కడ గర్వం అనేటువంటిది మనకు కనపడదు, దుష్టత్వం అనేటువంటిది మనకు కనపడదు. మరి దుష్టత్వాన్ని ప్రేమించినట్లుగా కూడా మనకి ఎక్కడ కనపడదు. పేదలను ఆదరించాడు తప్ప, తన మాటల ద్వారా ఒకరిని మరి మేల్కొల్పాడు తప్ప, తన మాటలు మరొకరికి మరి మరి ఆదరణ,
మరి సంతోషాన్ని, విడుదలను కలిగించేవి తప్ప ఎప్పుడు పేదలను బాధించినట్లుగా యోబు జీవితంలో మనం చూడలేము. దురాశపరుడు, మరి దురాశ చేత మరి ధన సంపాదన చేసినవాడు కాదు. కష్టపడి తన తన చేతులతో కష్టపడి తాను అభివృద్ధిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి యోబు. కానీ జోఫరు తన స్నేహితుడైనటువంటి జోఫరు మాటల్లో మరి ఇంత పదునైన మరి విషపూరితమైనటువంటి మాటలుగా మనం ఇక్కడ వర్ణించవచ్చు. కానీ ఇట్లాంటివి ఏమీ కూడా యోబు జీవితంలో మనం చూడలేము. అది మనం ఊహించటానికి కూడా అందనటువంటి భక్తిపరుడు యోబు. ప్రియదేని పిల్లరా, ఇలాంటి భక్తి నీలో ఉందా? ఒకవేళ నీకు ఆపద వచ్చినప్పుడు నీ స్నేహితులు, నీ కన్నవారే, నీ ఇంటి వారే నీ మీద ఈ రీతిగా అపనిందలు వేస్తూ ఉన్నారా? ఇంత భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి మాటలు పలుకుతా ఉన్నారా? నీవు అధైర్యపడకు. నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవుడు పైన ఉన్నాడు. నీవు ఆయన మీద ఆధారపడితే నీలో కలగ చేస్తున్న అపవాది సంబంధమైన ఆలోచనలు, ఆ తలంపులు, చనిపోవాలనేటువంటి ఆలోచన, మరి ఈ లోకాన్ని విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన, అది అపవాది సంబంధమైనది. మరి ఎంతటి భయంకరమైన మరి ఉపద్రవము తన మీదకి వచ్చిన, ఒక్క దినమందే తన ఆస్తి పోయిన, తన దాసదాసీలు నాశనమైపోయిన, తాను సంపాదించుకున్నటువంటి ఆస్తి ఒక్క దినములోనే మరి నాశనమైపోయిన, కనుమరుగైపోయిన, మరి బెదరలేదు. తన భక్తిలో తాను పట్టుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు యోబు భక్తుడు. చిన్న మరి సమస్య వచ్చిందని, చిన్న శోధన వచ్చిందని ఈ రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన నీలో ఉంటుందా? ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఎంతటి ఉపద్రవమైన ఎదుర్కొనేటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. చిన్న సమస్యకే మరి చనిపోవాలనేటువంటి ఆలోచన ఎంత భయంకరమో, అది దేవుని ఆలోచన ఎంత మాత్రము కాదు అని నీవు గుర్తించు. ఈ రోజున దేవుని సన్నిధిలో నుండి నేను మాట్లాడుతూ ఉండగా, ఇదిగో యోబు కలిగినటువంటి ఈ గట్టి విశ్వాసము, ఈ యథార్థత, దేవుని పట్ల పూర్ణమైన విశ్వాసము నీవు కలిగి ఉంటే, నీలో పుడుతున్నటువంటి ఆ చెడ్డ ఆలోచనలు, నీలో కలుగుతున్నటువంటి ఆ చనిపోవాలనేటువంటి తలంపులు దేవుడు ఇప్పుడే నీలో నుండి దూరపరచబోతా ఉన్నాడు. ఆ ఆలోచన నీలో పుట్టిస్తున్న అపవాదిని గద్దిస్తూ ఉన్నాడు. నీవు బాకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు నీతో మాట్లాడటానికి, యోబుకు కలిగినటువంటి ఆ పరిపూర్ణమైన భక్తిని నీకు ఇవ్వటానికి, ఆ విశ్వాస్యతను, మరి దేవునిలో ఎదిగేటువంటి ఆ గొప్ప నమ్మకాన్ని దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి జీవితము ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడు విన్న తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలు నాయన. నాయన యోబు స్నేహితులు నాయన ఏ సిద్ధాంతాన్ని నమ్మి యోబును నాయన మరి అనేకమైనటువంటి మాటలతో బాధించారు. ఈ రోజున మాలో కూడా నాయన బలహీనులైన వారి దగ్గరికి వెళ్ళి నాయన బుద్ధిహీనమైన మాటలు, అజ్ఞానపు మాటలు పలుకుతున్నామేమో నాయనా. ఇదిగో మా మాటలు ఎదుటివారిని బలపరిచేవారిగా ఉండాలి, కానీ ఎదుటివారిని దూషించేవారిగా, ఎదుటివారి బాధను రెట్టింపు చేసేదిగా ఉండకుండా మీ జ్ఞానమును పొందుకోవటానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా, మీ పరిశుద్ధ గ్రంథములో జ్ఞాన వివేకములు కలవు నాయన. ఎలా మాట్లాడాలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితులు ఎలా మాట్లాడాలో మీరే మాకు బోధిస్తారు అని ఆ క్షణమందే మీరు నాయన దానిని అనుగ్రహిస్తారని మీ వాక్యమందు సెలవిచ్చారు నాయన. యోబు కలిగి ఉన్న ఈ గొప్ప నిరీక్షణ, ఈ గొప్ప భక్తి జీవితాన్ని అయ్యా నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, ఇదిగో బాధలో ఉన్న వారికి నెమ్మదిని దయచేయండి. మీ యందు విశ్వాసం ఉంచి యథార్థత కలిగి భక్తిలో నాయన ముందుకు కొనసాగుతున్న వారిని ఈ లోకంలోకి లాగాలని అపవాది అయిన సాతాను ప్రయత్నం చేస్తూ ఉండగా, అట్లాంటి మనస్సు కలిగిన వారిని ఈ రోజున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. వారి ఆత్మను రక్షించండి. వ్యర్థమైన వాటిని ఆచరించటానికి నాయనా, ఇదిగో తండ్రి, దేశమును ప్రాంతమును విడిచి ప్రాంతానికి అజ్ఞానంగా వారు వెళుతూ ఉన్నారు నాయన. ఇదిగో వారి అజ్ఞానపు తలంపులను, వారు ఏదైతే మంచిది అనుకుంటూ ఉన్నారో అది నీవు చెడ్డదానిగా మార్చబోతున్నావని వారికి తెలియచేయమని
నీ జ్ఞానాన్ని పొందుకొని నిజ దేవునిని వారు గుర్తించే భాగ్యం అనుగ్రహించమని ఈరోజు యోబు జీవితంలో నుండి మేము నేర్చుకున్నటువంటి పాఠాలు అయా జోఫర్ ఉద్దేశము వ్యర్థము అని యోబు జీవితంలో ఏ విధమైనటువంటి గర్వము కానీ దుష్టత్వము కానీ నాయనా ఇదిగో ఇతరులను బాధించేటువంటి మనస్సు కానీ దురాశ కానీ మేము ఎక్కడ చూడలేదు నాయన జోఫర్ ఉద్దేశాన్ని నీవు నిష్ఫలం చేశావు. జోఫర్ ఏ రీతిగా ఆలోచించాడు మేము అలాగున ఆలోచించకుండా నీతిపరులు భక్తిపరులు యథార్థవంతులు ఈ లోకంలో ఉన్నారని వారి పట్ల నడవలసిన తీరు అయా నీ జ్ఞానము నాయన నీ గ్రంథముల నుండి వాటిని పొందుకోవడానికి కృప చూపమని ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతల అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.